హాయ్ అండి. ఈరోజు నేను ఆగాకరకాయ కూర వండుతున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని వేయించుకున్నానండి. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని బాగా వేపుకున్నానండి. సిమ్లోనే పెట్టుకుని కలుపుకోవాలండి. తర్వాత ఆగాకరకాయలు శుభ్రంగా కడిగి ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ఈ ముక్కలు వేసేసుకున్నానండి. వేసుకుని సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. వేయించుకుంటే మెత్తగా మగ్గుతాయండి. కొద్దిగా ముక్క మెత్తబడే వరకు వేపుకోవాలండి. తర్వాత ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ ఇవన్నీ పేస్ట్లా చేసుకుని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుని ఈ పేస్ట్ వేసిన తర్వాత మాత్రం చాలాసేపు వేగాలండి. వేగితే బాగుంటుంది. మసాలా పచ్చివాసన పోవాలండి. తర్వాత ఉప్పు, సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం పంచదార వేసుకుని బాగా కలుపుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. పోసుకొని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి కూర. ఇందులో పచ్చిరొయ్యలు కూడా వేసుకోవచ్చు. ఇదిగోనండి, కూర రెడీ అయిపోయిందండి. 10 నిమిషాలు పోయిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.